శంకర్కి రావాల్సినటువంటి ఆ ఊపు, ఆ బీభత్సమైనటువంటి ఆ గ్రోత్, ఒక కమర్షియల్ డైరెక్టర్ శంకర్ అన్నది రాలా. కాన్ఫిడెంట్ అతనిలో ఉన్న జబ్బది తీసేస్తుంటాడు, ఎరగబోతుంటాడు, మళ్ళీ ఎదురు ఉంటుంటాడు. కాబట్టి శంకర్ ఇండస్ట్రీ దగ్గరగా ఉండు, ఇంత పెద్ద డైరెక్టర్ నువ్వు. తమిళనాడులో ఎన్ శంకర్ అలాగో ఇక్కడ ఎన్ శంకర్ అలాగోడవయ్యా బాబు, గో ఆన్ యువర్ ఓన్ వే, టచ్ విత్ ది ఇండస్ట్రీ అని ఎన్నోసార్లు మిత్రుడు కోరా. మహాలక్ష్మి ఆర్ట్స్ బ్యానర్ పెట్టి తెలంగాణ బిడ్డగా జైబోలో తెలంగాణ తీసి తన జన్మ ధన్యం చేసుకున్నాడు. అన్నదమ్ములందరూ ఒకటే, రెండు రాష్ట్రాలు విడిపోవచ్చు కానీ ఆత్మీయులు కలిసి ఉందాం అనే గొప్ప భావంతో ఆయన తీసిన సినిమా బీభత్సం హిట్ అయింది, పేరొచ్చింది, ఆయన జన్మ సార్థకమైంది. తెలంగాణ బిడ్డగా ఆయన రుణం తీర్చుకున్నాడు. ఈవేళ 2 countries అని గొప్ప థాట్తో ఈవేళ ప్రపంచమే ఒక గ్లోబల్ విలేజ్ అయిపోయింది, ఈవేళ ప్రపంచ కుగ్రామం అయిపోయింది. ఇలాంటి దశలో ఈవేళ జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి ప్రపంచ గ్రామం అయిపోవడం వల్ల 2 countries కలిస్తే ఎలా ఉంటుంది? అమెరికా ఇండియా నేపథ్యంలో అయినా ఇప్పుడు వరకు ఆయన తీసిన ఎమోషన్స్, ఈ టచెస్ కాకుండా మానవ విలువలను, ఆర్థిక విలువలు డామినేట్ చేస్తున్న దశలో మానవ సంబంధాల గురించి, ప్రపంచపరంగా మనుషులను పోతున్న విధానం గురించి చాలా సున్నితంగా, కామెడీగా, తుడువాడి ఫిల్మ్ కామెడీగా ఆయన చెప్తూ మళ్ళా ఈ సినిమాని ఆలోచింపజేసే విధంగా మళ్ళీ శంకర్ మార్క్ అనిపించే విధంగా చెప్తూ గొప్ప హిట్ కొట్టాలని, ఫర్దర్ బిజీ డైరెక్టర్గా కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శంకర్ని. అలాగే ఈ టీం ఈ సినిమాలో ఇప్పుడుకొచ్చి నాకు మిత్రుడు 30 ఏళ్ళ పరిచయం. అతను తీసిన సినిమాలు ఇప్పుడు కూడా ఇంత బీభత్సమైనటువంటి బ్యాక్ డ్రాప్ ఆ టీం లేదండి. ఓ రాంప్రసాద్ గారు, ఒక కోటగుడి వెంకటేశ్వరరావు గారు, ఒక గోపి సుందర్ గారు టాప్ టెక్నీషియన్ పెట్టాడు ఆయన. అంటే టాప్ ఫిల్మ్ ఈజ్ డూయింగ్, ఈజ్ టాప్ డైరెక్టర్, ఓ నాట్ టెలింగ్. ఇలాంటి దశలో ఓ సునీల్ గారిని హీరోగా పెట్టాడు ఆయన. వాడు సునీల్ తెలుగు జాతి గర్వించదగ్గ హీరో. అతను ఈజ్ లైక్ చలం గారు, ఈజ్ లైక్ నగేష్ గారు, ఈజ్ లైక్ మహమూద్, ఈజ్ లైక్ కిషోర్ కుమార్, అండ్ సమ్ టైమ్స్ ఇన్ డాన్సెస్ ఆర్ ఫైట్స్ ఈజ్ లైక్ అవర్ మెగాస్టార్ చిరంజీవి. దట్ ఈజ్ సునీల్. మామూలు యాక్టర్ కదా ఆయన. ఒకసారి ఆయన పేపర్చో హిట్ అయిపోతే సినిమా మళ్ళీ గ్యాప్ వచ్చింది గురుగారికి. గురుగారు గ్యాప్ ఇవ్వకండి, సినిమా ఇండస్ట్రీ ఎస్టర్డే వాట్ యు ఆర్ నోబడీ వాంట్స్, టుమారో వాట్ యు ఆర్ గోయింగ్ టు బి నోబడీ కేర్స్, టుడే వాట్ యు ఆర్ ఎవ్రీబడీ నీడ్స్. ఇది దయచేసి తెలుగుదేశం ప్రభుత్వానికి దయచేసి ఒక నందిగ్రామం చేయకండి. దీన్ని జాగ్రత్తగా ఆచితూచి మీరు చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం గెలుపొందడానికి చాలా బలంగా నిలబడిన జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా.